వాళ్ళందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నువ్వు కూడా చెప్పము. హ్యాపీ శ్రీరామనవమి. సో ఈ శ్రీరామనవమి విషయం పక్కన పెడితే, ఎందుకంటే నేను ఈ బాప్తీసం తీసుకున్నాను కాబట్టి ఈ ఏమంటారు వాళ్ళు ఇచ్చేటువంటి తీర్థ ప్రసాదాలు ఏవి కూడా నేను తీసుకోవడానికి లేదు. సో బంధువులంటికి వెళ్ళాము, వాళ్ళతో పలకరిస్తే బ్రహ్మాండంగా పలికాము, వాళ్ళతో మాట్లాడాము, అంతా అయిపోయింది. తిరిగి ఇంటికి కూడా వచ్చేసాం. అయితే గతంలో నేను చాలా వీడియోస్ పెట్టాను, మోటివేషనల్ వీడియోస్ పెట్టాను. ఈ తెలిసి తెలియక చాలామంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ వీడియోస్ నేను చాలా చేశాను. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను మీకు ఎంతవరకు అయితే యూజ్ అవుద్దో అంతవరకు మీకు ఇచ్చేసా, మీరు అందరూ విన్నారు. కానీ ఇప్పుడు కాల్ చేసి అన్న గతంలో వచ్చిన వీడియోస్ ఇప్పుడు రావట్లేదు, రీజన్ ఏంటి అంటున్నారు. సో నా వైఫ్ కూడా పక్కనే ఉంది, తనతోనే మాట్లాడిస్తా. నా గురించి మీకు తెలుసు కదా, నా హానెస్టీ ఏంటో. నేను స్ట్రైట్గా మాడతాను, ఎవడేమనుకున్నా ఐ డోంట్ కేర్, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా. ఎందుకంటే ముక్కు సూడుతనం అనేది చాలా అవసరం. చాలామంది మనసులో పెట్టుకొని బయట కూడా మాడుతూ ఉంటారు, నటిస్తూ ఉంటారు. అది వేస్ట్. ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్పేసారి, ఆడు ఫీల్ అవుతాడా, మాట్లాడడం మానేస్తాడా అయినా అనవసరం. ఏమో ఏదైనా నిజం, నిజాయితీ, ఒక ప్రేమ అనేటువంటి ఇవన్నీ మనలో ఫ్లో అవుతూ ఉంటే అర్థం చేసుకున్న వాళ్ళు మనతో ఉంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు మింగేస్తారు. సో వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో అయితే అమ్ము, గతంలో నువ్వు నా యూట్యూబ్ ఛానల్ చూసావు, అన్నీ చూసావు. నేనేంటో తెలుసు, నా సంపాదన ఏంటో తెలుసు, నేను చేసేటువంటి ప్రాజెక్ట్ వర్క్లు ఏంటో తెలుసు, నా యూట్యూబ్ వీడియోస్ తెలుసు. అవన్నీ ఎందుకు రిమూవ్ చేశాను నువ్వు చెప్పు, చాలామంది అడుగుతూ ఉన్నారు, చెప్పమ్మా. నేనే తీసేయమన్నా వీడియోస్ అన్ని, మనం మ్యారేజ్ చేసుకోబోతున్నాం కదా, ఫ్యామిలీ బ్లాగ్స్ ఏమన్నా పెడదాం అట్లా అని నేను తీసేయమని చెప్పాను వీడియోస్. సో అయితే గతంలో నేను పెట్టే వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ వద్దు, రిమూవ్ చేసి ఇక మీద పెట్టబోయే వీడియోస్ మన ఫ్యామిలీకి సంబంధించి వ్లాగ్స్ టైప్లో రికార్డ్ చేసి పెడదాం అంది. సో తన మాట రెస్పెక్ట్ ఇచ్చి రిమూవ్ చేశా. పెళ్ళి అంటే ఏంది, ఒకళ్ళ మాటే ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, అవునా? సో తను చెప్పింది ఓకే, తన మాట కాదనలేక రిమూవ్ చేశా. సో ఇది పక్కన పెట్టేసి ఇంకొక కొన్ని క్వశ్చన్లు ఏంటంటే, అన్న మీరు మ్యారేజ్ చేస్తున్నారు కదన్న, జెంట్సే ఇప్పుడు తన్నుకున్నారు నువ్వు వదిన అంటారు. వాట్సాప్లో నేను ఫోన్లు చాలామంది ఫోన్ చేస్తా, నేను లిఫ్ట్ చేయను. నా సెకండ్ ఛానల్ నెంబర్ డైరెక్ట్ కనిపిస్తూ ఉంటుంది, అవి చూసి ఫోన్ చేసి హ్యాపీ మ్యారేడ్ లేపని చెప్పడం, దాని కింద వాయిస్ మెసేజ్లు పెట్టడం, లేదా డైరెక్ట్ కాల్ చేస్తారు కొంతమంది. చేసి నువ్వు నీ వైఫ్కి ఏ రోజున గొడవలు అయినాయా, కొట్టుకోవడం తిట్టుకోవడం లాంటిది ఏమైనా జరిగిందా, నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయన్నా. నువ్వు అసలు పెళ్ళి వద్దన్న వ్యక్తివి పెళ్లి చేసుకొని అసలు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలిగావు, ఏం టిప్స్ ఉంటే మాకు కూడా చెప్పన్నా అన్నారు. సో నేను చెప్పడం కాదు, ఈఎంఐ చెప్పిస్తా, స్క్రిప్ట్ ఏం కాదమ్మా, డైరెక్ట్ ఓపెనే. అమ్మో నిన్ను మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మన మ్యారేజ్ అయ్యి రేపు నెక్స్ట్ మంత్కి 2 నెలలు కంప్లీట్ అవ్వస్తుంది. ఈ 2 నెలల కాలక్రమంలో నేను నిన్ను ఏ రోజున కొట్టడం తిట్టడం లాంటివి ఏమైనా చేశాను చెప్పు. ఏం జరగలేదు అట్లాంటివి. నీ మాటకి ఎదురు చెప్పడం కానీ, అదే రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కానీ, అమర్యాదగా మాట్లాడడం కానీ, నీతో కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఏమైనా చేశాను? ఏం లేదు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానయ్యా అంటే, చాలామంది పెళ్లి చేసుకు దొబ్బుతారు. ఓకే, పెళ్ళి అనేది లైఫ్లో ఒక పార్ట్. మనిషి పుట్టాలి, పెరగాలి, సంపాదన అనేది సంపాదించుకోవాలి, ఒక వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాలి. కానీ మనం సంపాదన మీద పడి వయసు మర్చిపోయి అమ్మాయిలకి 35 లేదా 30, అబ్బాయిలకి 35 లేదా 40 జరగాల్సిన కార్యక్రమాలు ఒక వయసులో జరగకుండా వయసు ముదిరిపోయిన తర్వాత చేసుకుంటూ ఉంటారు. సో ఏదో ఒకటి కింద పడో మీద పడో పెళ్లి చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఏం చేయాలి, ఆ అబ్బాయి అమ్మాయికి, అమ్మాయి అబ్బాయికి ఒకరికొకళ్ళు మర్యాద ఇచ్చుకోవాలి. అట్లా కాకుండా ఇగోలకు పోతారు. అమ్మాయి ఏం చెప్తుంది, ఇప్పుడు నువ్వు తాగేసి వస్తావు, గతంలో నీకు చెడు తిరుగులు అలవాటు ఉన్నాయి, ముందేస్తావు, సిగరెట్ వేస్తావు, తొక్కలో కార్యక్రమాలు అన్నీ అలవాటు ఉంటాయి. ఆ అమ్మాయి ఏం చెప్తుంది, నువ్వు అనే వ్యక్తివి ఆ అమ్మాయికి నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటుంది. తప్పే ఉందా? తప్పు లేదు. ఏమండి ముందు మానేయండి, లేదంటే పేరు పెట్టి, లేదు నేనే ఉన్నా, శివ నువ్వు గతంలో ముందు సిగరెట్ తాగేది ఇప్పుడు మానే అని చెప్పేసి చెప్తే నేను వినాలి, వినేసి మానేయాలి. సో నాకు లేవులే, ఫస్ట్లో లేవు, ఇప్పుడు కూడా లేవు, ఇక ముందు కూడా ఉండవు. అలాంటి లుచ్చా కార్యక్రమాలకి నేను ముందు అడిగాను. అసలు అలాంటి నా దగ్గర కూడా రాను అనమాట, నాకు స్మెల్ కూడా పడదు. మీకు తెలుసు కదా మన గురించి, మళ్ళీ ఎందుకు డబ్బా కొట్టుకోవడం. సో చెప్పినప్పుడు వినాలి, వాటిని మానేయాలి. ఎందుకంటే నువ్వు అక్కడెక్కడ తాగేసి వచ్చి గబ్బు కొట్టుకుండా వచ్చి వైఫ్ దగ్గరికి వెళ్తే బ్యాడ్ స్మెల్ వస్తుంది కదరా. ఎట్లా దగ్గరకు వస్తారు, మనం వినం, నాకు ఎదురు చెప్తారని చెప్పేసి ఆ అమ్మాయిని కొడతాం. నువ్వు కొడితే అమ్మాయి ఏం చేస్తుంది, చూస్తా ఊరుకుంటుందా, అలాగే పుట్టింటికి వెళ్ళిపోద్ది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని
నీకు ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు ఆ అమ్మాయిని విచ్చలుడిగా కొడితే అయిందని కాదని చేసుకుంటా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు. నా కూతుర్ని కొడతారని గొడవ వేసుకుంటారు. అందరూ తాగుద్దా? కొడతాను, నా ఇష్టం వచ్చింది చేస్తాను, నా పిల్ల నా ఇష్టం ఉంటాడు. ఏందా ఒక్క నీ ఇష్టం. నీ పిల్ల నీ ఇష్టమైతే కొట్టలు నువ్వు ఉందా? ఇప్పుడు ఈ అమ్మాయి ఉన్నాను చాచిపెట్టి చోటు కొడితే ఊరుకుంటారా? వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నన్ను కుమ్ము వదిలి పెడతారు. అంటే అక్కడ దాకా తెచ్చుకోవద్దు అనేది నా ఉద్దేశం. చూడు ముసిముసిన లెవెల్లో కొట్టేమంటే అయిపోతా ఉన్నట్టుగా. నేను కొట్టలేము. తెలుసు నాకు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, అవునా కదా? బెస్ట్ ఫ్రెండ్. నేను ఈ అమ్మాయిని నా ఫ్రెండ్ అసలు ఎంత ఓపెన్గా ఉంటానండి ఈ అమ్మాయి కూడా. ఈ అమ్మాయి నాకు ఏ అబద్ధం చెప్పదు, నేను కూడా చెప్పను. ఒక బెస్ట్ ఫ్రెండ్లా ఉంటాను, అవునా కదా? ఫ్రెండ్షిప్ ఒక వాల్యూ ఇస్తాను, తను నాకు వాల్యూ ఇస్తుంది. ఇలా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అమ్మ. ఓకేనా? ఇంకొక విషయం కొన్ని చెప్పాలి అబ్బాయిడ. అబ్బాయిలదే తప్ప అంటే అస్సలు కాదు, 100% కాదు. చిన్న చిన్న వాటికి ఓవర్గా రియాక్ట్ అవ్వడం అబ్బాయిలు తప్పు అయితే, అమ్మాయిలు దొరికిందే సందని వాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే లేదా వాడు ఆస్తిపరుడే అయి ఉంటే కనుక వాడి సంపాదన చూసి పెళ్లి చేసుకొని ఉంటారు. లేదా గతంలో ఈ కోతి మొహాలకి ఎవరితో అఫేర్లు ఉంటాయి, దొరికిందే సందని ఒక దెబ్బ కొట్టగానే పుట్టింటి బారిపోతారు. ఇంకా వెళ్ళిపోయి ఇదే సందని వాడి మీద భరణం అని, గృహహింస చట్టాలని, కట్నం కోసం వేధిస్తున్నాడు అని, గృహహింస అని, తల్లిదండ్రులు తిడుతున్నాడు అని, అదేని ఇదని రకరకాల కేసులు పెట్టి వాడి దగ్గర నుంచి అంతలో మూట తీసుకుంటారు అమౌంట్ రూపంలో. తీసుకొని మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటారు. వాడితో కూడా సక్రంగా కాపురం చేస్తారు లేదో తెలియదు. లైఫ్లో పెళ్ళి ఒకసారి జరుగుతుంది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చెడగొట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. నేను ఏంటంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చెప్పేది ఈగోలు జోలికి బాగుమాకంట్రా, ఓకేనా? సరే గతంలో బాగుండో బాగోగునో ఒకటి చెడిపోయింది, ఇంకోటైనా బాగు చేసుకోండి ఒకవేళ మీకు ఆ సిచ్యువేషన్స్ వచ్చుంటే కనుక, సరేనా? సో విషయం అయితే అదమ్మా. ఇంకో విషయం, నేను రీసెంట్గా బాప్తిజం తీసుకున్న తర్వాత మమ్మల్ని దయ్యాలు కూడా వెంటాడడం జరిగింది. దానికి సంబంధించి వీడియో నెక్స్ట్ టైం రిలీజ్ చేస్తాం. అది మేము ఎలా ఫేస్ చేస్తాం ఏంటనేది మా వైఫ్ కూడా క్లియర్గా చెప్తూ ఉంటుంది. అందులో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్లు కూడా ఉంటాయి ఈ అమ్మాయి చేసిన పనులే. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ప్లీజ్ మామ కోర్టు కాడికి వెళ్ళి ఒకసారి చూడండి. గతంలో నేను పెట్టిన వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు. ఈ కేసుల గురించి, ముఖ్యంగా విడాకులకు సంబంధించిన వీడియోస్ నేను చాలా చేసి పెట్టా. నా ఓల్డ్ వీడియోస్ ఆల్మోస్ట్ ఒక 150 నుంచి 200 వీడియోస్ అన్నీ రిమూవ్ చేశాను. ఇవన్నీ ఉండయి, లక్షలు చూసేవాళ్ళు. చాలామంది ఆ వీడియోస్ చూసి నాతో ప్రాబ్లమ్స్ షేర్ చేసుకునే వాళ్ళు ఎంతోమంది. నేను వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ నా దగ్గరకు వస్తే తీసుకొని లాయర్ దగ్గర వెళ్ళటం, ఆ కోర్టులో సబ్మిట్ చేయించడం, వాళ్ళకి ఎక్కువ మొత్తం వీళ్ళు నష్టపోకుండా సింపుల్గా బయటపడే విధంగా లాయర్తో మాట్లాడటం, ఇవన్నీ నేను చేసేవాడిని. ఆ కోర్టు కాడికి వెళ్తే ఏందండి, విడాకుల కోసం పెళ్ళయి తెల్లారు వచ్చిన వాళ్ళు ఉన్నారు. 10 రోజులు, నెలకి, 2 నెలలకి, 3 నెలలకి తన్నుకోవడం, స్టేషన్ కాడికి వెళ్ళటం, కోర్టు చుట్టూ తిరగటం, విడాకులు తీసుకోవడం. అంత ఎందుకండి? ఎంత మందిరా బాబు. మర్డర్లు జరిగిన కేసులు ఒకటే అరా ఉంటే విడాకుల కేసులు వేలల్లో 100లో ఉన్నాయి. జనాలు గుంపులు వినకొండ కోర్టులో ఉండొచ్చు, అద్దంకి కోర్టులో ఉండొచ్చు, నరసరావుపేట, గుంటూరు, ఈ 4 కోర్టుల దగ్గరికి వెళ్ళాను క్లయింట్లను తీసుకొని. అసలు ఎంతమంది జనం. విడాకులు. నేను కొంతమందిని అడిగేవాడిని, ఏంటమ్మా ప్రాబ్లం, ఎందుకు విడాకులు దాకా వచ్చారు అంటే, చిన్న విషయాలు. నా వైపు సరిగ్గా అన్నం వండి పెట్టలేదు అన్న, అందుకే నేను విడాకులు తీసుకుంటున్నా. చెడిమాడి ఇసుకిస్తుంది. అన్నంలో ఉప్పు ఉండదు, కారం ఉండదు. ఉప్పు కారం లేకపోతే చెప్పు, 4-5 సార్లు చెప్పు, అది 10 సార్లు చెప్పు, 100 సార్లు చెప్పు. ఏమైంది? అమ్మా వంట సరిగ్గా లేదని చెప్పు. ఇప్పుడు నా వైఫ్ ఉంది, నిజంగా చెప్తాను, ఈ అమ్మాయికి వంట చేయడం అస్సలు రానంటే రాదు. బట్టలు తుడడం రాదు, ఇల్లు తుడవడం రాదు, ఏం చేత కాదు. చదువుకునే అమ్మాయి కదా. కానీ ఆ అమ్మాయి నా కోసం యూట్యూబ్లో వంటలు చూసి, లేదా వాళ్ళ అమ్మకాడికి వెళ్ళి అమ్మ ఇట్లమ్మ చెప్పమ్మ నేర్చుకున్నానని ఉప్పు కారం లేకుండా నాకు పెట్టిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. నేను నీకు చెప్పేవాడిని, ఏమో ఎవరైనా అరిసానా, కొట్టానా, నీకు చేత కాకపోతే మీ అమ్మ దగ్గర నేర్చుకోము, లేదా అమ్మ అనేవాడిని, నేర్చుకోమ్మా, నువ్వు అట్లా చేయమా కానీ ముజ్జుగిచ్చుకుంటూ చెప్పేవాడిని. సింపుల్ మ్యాటర్ రా, సింపుల్. ఉప్పు కారం ఈ కొద్దిగా నాకు సరిపోవట్లేదు, ఎట్లా తింటాను చెప్పు, ఇంక 2 స్పూన్లు 2 కారం అట్లా చెప్పుకోవాలి. కానీ అసలు ఉప్పు కారం అయ్యవా, దీన్ని వేసేస్తా, నేను పొడి చేస్తా అని ప్లేట్ని ఇసురు కొట్టడం, అది పోయి ఏడో పట్టడం, లేదంటే ఆ అమ్మాయిని కొట్టడం, విడాకులా దారి తీసుకోవడం. సో ఇవన్నీ వద్దు. శుభ్రంగా కూడా చెప్తున్నా, గతంలో అయిపోయినాయి ఆ గొడవలు, అయిపోయినాయి ఆ పేజీలు తిరిగిపోయినాయి. ఎక్కడైనా సర్దు మనకి ప్రశాంతంగా ఉంటే లైఫ్ బాగుంటుంది. అంటే ఈ లైఫ్లో
వైఫ్ ఉంటేనే అందం. చెడగొట్టుకుంటే అందం కాదు. ఆ ఒక్క నిమిషం వచ్చే ఈగోని పక్కన పెడితే మిగతా లైఫ్ అంతా బాగుంటుందిరా. నా మాటిను. థ్యాంక్ యూ.